లక్ష్మణ అదే దా రామణ దా కుమార్ దా రమేష్ దా రామ గవర్నమెంట్ టీచర్ అభివృద్ధి ప్రదాత సంజయ్ అన్న గారి నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ అన్న గారి నాయకత్వం. శరణ్ సార్ శరణ్ సార్ రామకోటి చెప్పిన ఈరోజు జగిత్యాల్లో పట్టణంలో తులసీనగర్ 25వ వార్డు మున్సిపాలిటీ ఏర్పడ్డ నుండి మున్సిపాల్లో ఒక భాగంగా ఉండడం జరిగింది. కానీ మున్సిపాలిటీ అదేదో వేరే ఊర్లో ఉన్నట్టు, మా వార్డు 25వ వార్డు వేరే ఊర్లో ఉన్నట్టు, మున్సిపాలిటీకి దూరంలో వెలేసినట్టు ఉంటుండే నా వార్డు. ఎప్పుడైతే సంజయ్ అన్న గెలిచిండో, ఎప్పుడైతే అన్న దృష్టి పెట్టి ప్రతి ఒక్క సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడో, అప్పుడు నా వార్డు అనేది గుర్తింపు పొంది పలు అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకున్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు పని చేస్తలేరో, ఎవరు ప్రజల లోపల ఉన్నారో, ఎవరు ప్రజల లోపల తిరుగుతారో, కంటిన్యూ 24/7 సార్ అయితే ప్రతిరోజు తిరగని ఉండడు. నాకు తెలిసిన వాటికి ఏ సంధి తిరుగుంటాడు మొత్తం టోటల్గా. ఎలక్షన్ అప్పుడు కాదు, సమస్యలు ఉన్నప్పుడు, ఎలక్షన్ అప్పుడు కాదు, గెలిచినప్పుడు కూడా, గెలిచి ఒక్కరోజు కూడా రిక్యూమ్ లేకుండా తిరుగుతాడు సార్ అయితే. ప్రజల లోపల ఎప్పుడు నిత్యం ఉంటాడు, ప్రజల సమస్యలు కూడా తెలుస్తాయి. సార్కి ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సార్ చిన్న స్మాల్ రిక్వెస్ట్ సార్, పలు సమస్యలు ఉన్నాయి సార్. ఇంకోటి జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అని వరంగల్ వాళ్ళు వేశారు సార్. ఆ వరంగల్ వాళ్ళు కేవలం ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో అవి చేస్తూ వెళ్ళిపోతున్నారు సార్. దయచేసి ఆ బిల్స్ వాళ్ళని ఆపండి సార్. డ్రైనేజీలు కూడా మనకు ముఖ్యమైన డ్రైనేజీలు ఉన్న అక్కడ చేస్తలేరు. ఆ అయ్యేదాకా కూడా దయచేసి మీరు మన డిఈ గారికి కానీ ఏఈ గారు కానీ చెప్పాలి సార్, రికార్డ్ చేయొద్దని. ఎందుకంటే డ్రైనేజ్ లిస్ట్ పెట్టిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు బిల్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా నా వార్డులో హెరిటేజ్గా ఒక పర్యాయం ఉంటుంది సార్, కాలువ. అది హెరిటేజ్గా భావిస్తున్నాం సార్. మీరు ఎన్నో ఐకాన్ జగిత్యాల్లో ఐకాన్ ముద్ర పడ్డాయి సార్. మీరు ఏబట్టి ఎన్నో బాగా డెవలప్మెంట్ చేశారు. అందులో భాగంగా నా వార్డు కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణిస్తే అది ఆ కాలువ అనేది బాగా పాతగా ఉన్నది సార్, ఓల్డ్. అదాన్ని ఒక బ్రిడ్జ్గా మంచిగా సుందరీకరణగా చేస్తే అది ఒక ఐకాన్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా థ్యాంక్ యూ. అదేవిధంగా వార్డులో పలు సమస్యలు ఉన్నాయి సార్. ఇంకొద్దిగా నాకు నిధులు పెట్టారు సార్, కాదంటలేను. ఇంకొద్దిగా కూడా పెడితే ఇంకా సుందరీకరణ అవుతుంది సార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జగిత్యాల పట్టణంలో ఈ 25వ వార్డు అంటే ఒకవైపేమో అత్యంత పురాతనమైన వార్డు తులసీనగర్, అదంతా. దాంతో పాటుగా ఈ పొన్నాల గార్డెన్ నుంచి ఈ హౌసింగ్ బోర్డు వెనుక దిక్కు ఇదంతానేమో కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఒకవైపు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ఒకవైపు పురాతన ప్రాంతం. ఈ రెండింటికి ప్రాతినిధ్యం వహించే మా తమ్ముడు ఆర్ముల్లా పవన్ నాయకుడికి, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిరామకృష్ణ గారికి, ఇప్పటికే ఒక 2 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మా తమ్ముళ్ళు అంటూ ఒకసారి అన్ని కలిపి చెప్పండి సార్, సాయంత్రం ప్రసారం చేయడానికి. మరి ఇప్పుడు కొంత క్లుప్తంగా పవన్ గారు చెప్పారు, అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున సంజయ్ అన్నను మనం గెలిపించుకున్నాక అయిందని. సంజయ్ కుమార్ అనే డాక్టరు ఇంతకుముందు చెప్పినట్టు తులసీనగర్ మీదకి వెళ్ళి గదే పర్యలోకి వెళ్ళి అంతర్గామకు పోయి పెద్ద ఎత్తున వ్యవసాయం ఉంటే అది చూసుకునే కుటుంబం. ఇటు స్థానికంగా గడియార నడిబొడ్డున నాన్నగారు ప్రముఖ న్యాయవాదిగా అక్కడ పెరిగిన, సర్కార్ బలాల్లో చదివినాం, డాక్టర్ అయినాం, వచ్చినాం.
మీ అందరి ఆశీర్వాదంతో గెలిచి ఎమ్మెల్యే అయినా. రెండవసారి మళ్ళీ మీరు గెలిపించారు. రెండవసారి గెలిపించడానికి కారణం ఏంది? మరి పక్కనే జిల్లా కేంద్రం ఉంటుంది, మంచిర్యాలలో ఓడిపోయింది. కొత్తగా జిల్లా అయింది నిర్మల్, ఓడిపోయింది. పెద్దపల్లి అయింది, పోయింది. మరి పక్కనే ఈ పరిస్థితులు ఉంటే అక్కడ మెడికల్ కాలేజ్ అయింది, జిల్లా వచ్చింది. ఈరోజు జగిత్యాల మీరు గెలిపించారంటే మీ అందరికి కూడా నన్ను గుర్తించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి చాలా విషయాలు నేను మీడియా ద్వారా నిరంతరం చెప్తూ ఉంటా. మన జగిత్యాల పట్టణం అతి పురాతనమైన మున్సిపాలిటీ 1956లో. తర్వాత మాస్టర్ ప్లాన్ కూడా ఎప్పుడో 89లో అయిపోతుంది, 2009లో ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనతోటి, జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మొత్తం ఈ లింగంపేట అంతను కూడా మనం జగిత్యాల కలిపేసాం. అంతర్గామ శివార్దానిక పూర్తిగా ఒక ఊరు ఇడిచిపెడితే మొత్తం కూడా జగిత్యాల కలిపేసాం. ఇటు వచ్చేసి దరూర్ శివారు ఉంటే వాయువుతల మొత్తం అటు 8వ వార్డు కావచ్చు, 9వ వార్డు ఇదంతా కూడా దీంట్లో కలిపినాం. గోవిందపల్లె మోతేలో ఉండే కలిపేసాం. శంకులపల్లె తిప్పలపట్లు ఉండే కలిపేసాం. ఇట్లా కొంత హస్నాబాద్ ఇవన్నీ కలిపి జగిత్యాల పట్టణంలో ఒకప్పుడు 95% తోటి బండలతోటి రాళ్ళు రప్పలు బంగ్లాలతోటి నిండిపోయిన ప్రాంతాన్ని ఇవాళ టిఆర్ నగర్ కూడా కలిపి మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం, కొంత గాలి వెలుతురు తీసుకునే విధంగా జగిత్యాల పట్టణంలో కలిపి అత్యధిక నిధులు తెచ్చి మనం పార్కులు కావచ్చు, జిమ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం. దాంతో పాటుగా మార్కెట్లు కూడా అభివృద్ధి చేసుకుంటాం. అంటే మౌలిక వసతులన్నీ పెంచుకుంటూ పోతున్నాం. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ తెచ్చి ఇంకా బాగా చేస్తామనే ఆలోచన కూడా నాకు ఉండింది. అంతకుముందు 14 జోన్లు ఉండే. అందులో తులసీనగర్లో కూడా ఒక ప్రాంతంలో పొన్నాల గార్డెన్ ముందట అసలు పర్మిషన్లే రాకపో, దాని పేరు కుమ్మరివాడ అనబడ్డది. అసలు కుమ్మరివాళ్ళు ఎక్కువ లింగంపేట ఉంటారు. ఆడ ఉండేదంతా ప్రైవేట్ ల్యాండ్, కానీ ఇంట్లో మాత్రం అయినాయి. ఈ ఎందుకైనా అంటే మీకు తెలుసు, పర్మిషన్ లేకుండా కట్టుకునే అవకాశం జగిత్యాల చాలా ఎక్కువ ఉన్నది వేరే వాటికంటే. ఇక చిన్న చిన్న పొరపాట్లు అయితే పెద్ద పెద్ద తప్పులు పెడతారు, పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెడతారు. కానీ అట్లా 14 జోన్లు 126 సర్వే నెంబర్లల్లో పర్మిషన్ రాని పరిస్థితి లేదా తేడా ఉంటే మనం మంచిగా చేసినాం. ఒక ఉదాహరణ చెప్తా. కాంతి భవన్కి వెళ్ళి రోడ్ వస్తుంది, అది చక్క వైశ్య భవన్కి వెళ్ళి పోచమ్మ గుడికి అడికెళ్ళి నిజామాబాద్ రోడ్కి అని అంటున్నది. అంటే వైశ్య భవనం వీళ్ళు కూలగొట్టుకున్నారు, కట్టుకునే పరిస్థితి లేదు, పర్మిషన్ రాదు. ఎట్లా వస్తుంది? అలాగే రోడ్ అనే ఉండేది, వెనుకకెళ్ళి ఉండదు. ఇక కట్టుకుంటే అనధికారికంగా కట్టుకోవాలి. అంటే అనధికారికంగా కట్టుకోవడం అనేది శంకులపల్లె కావచ్చు, వీకేపీ ఫంక్షన్ ముందు కావచ్చు, ఇంతకుముందు చెప్పిన కుమ్మరివాడ కావచ్చు. గతంలో చాలా పెద్దవాళ్ళు కౌన్సిలర్ గుడికి చైర్మన్ అయ్యారు. స్కూల్ జోన్ అని చెప్పి గొల్లపల్లి రోడ్డుకు కాలేజ్ వెనక దిక్కు అక్కడ కావచ్చు. ఇవన్నీ ఇండస్ట్రియల్ జోన్ అని విద్యానగర్లో ఈ చాలా చోట్ల పర్మిషన్ లేకుంటే శంకులపల్లె రైల్వే జోన్ అని, రైల్వే ట్రాక్ వచ్చి గిట వచ్చి 30 ఏళ్ళు అయింది, కానీ అది రైల్వే జోన్ అని అటే ఉండే. ఇవన్నీ కూడా మార్పులు చేసుకొచ్చినాం. అవన్నీ గుర్తించి నాకు గెలిపించాను. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మరి ఇంత నేను ఆలోచన చేసి ఆనాడు నేను కొన్ననాడు ఇది లింగంపేటలో పర్మిషన్ నాది కూడా. తుమ్మలు అసలు తొవ్వుడా లేదా కూడా నాకు తెలియదు, తొవ్వుడా లేదా తెలియదు. మరి ఇవాళ మార్పు వచ్చింది. జగిత్యాల జిల్లాలో ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నాం, మనం కట్టుకుంటున్నాం. ఇంకా పాత పద్ధతిలో పోవద్దు. ఇంతకుముందే మీ ముందటే ఫోన్ చేసిండు, 8వ వార్డు ఏదో భవానీ, నాకు పెద్ద కారణం అయితే మొన్న క్యాన్సర్ క్యాంపు పెడితే నేను ఓల్డ్ ఏజ్ స్కూల్లో కిమ్స్ నుంచి పిలిపించిన, కిమ్స్ హైదరాబాద్ అనగానే మళ్ళీ వెంటనే డిస్కౌంట్లో నాకు ఫోన్ చేయరు. ఫోన్లే ఆ మేనేజ్మెంట్ వారి భార్య నా క్లాస్మేట్ భవన వెంకటరామరెడ్డి గారు బిడ్డ, మాజీ ముఖ్యమంత్రి బిడ్డ, షీజ్ మై క్లాస్మేట్. వాళ్ళ ట్రస్ట్కి వెళ్ళి ఇక్కడ పెట్టాను. నేను అనుకున్నాం 50-60 మంది వస్తారు కావచ్చు అనుకున్నాం. ఎక్కువ అయితే 100 అనుకున్నాం. మా పాత్రికేయ మిత్రులు నాయకులు ఆశ్చర్యపోయేంతమంది వచ్చింది. ఓల్డ్ హై స్కూల్ చాలాలే. ఫస్ట్ ఐఎంఏలో పెడదాం అనుకున్నాం. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, కొద్దిగా ఎక్కువ వస్తారు కావచ్చు, ఇవి బాగా చెప్పిండ్రు, మన ఓల్డ్ హై స్కూల్లో పెడదామని. ఓల్డ్ హై స్కూల్లో ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండే ఎండాకాలం మే అని ఓల్డ్ హై స్కూల్లో స్పెషల్ పర్మిషన్ తీసుకొని పెట్టిస్తే ఓల్డ్ హై స్కూల్ ఆవరణ మొత్తం నిండింది. మా తమ్ముళ్ళంతా మీడియాలో చూసారు, మీ ప్రసారం కూడా అయి ఉంటుంది, మీరు చూసుంటారు. దాదాపు 256 మంది వచ్చింది. 256 మంది రావడం జరిగింది. అంటే దీన్ని అన్ని కూడా మనం ఒకటొకటి ఆలోచించాలి. రెండవది
కొద్దిగా వెనకాల జరిగి కట్టుకుంటే మనకే మంచిగా ఉంటుంది. అప్పుడు పల్లెటూరు నేను కూడా 21 ఫీట్ అయినట్టు, కానీ 30 ఫీట్లు అనేది తప్ప కట్టాలి. కొత్త వాళ్ళని చేయాలి, ముందడికి పోవాలి. ఆడగట్టిన నేను కట్టాను ఇవాళ అది రావద్దని చెప్పి కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తూ, మరి ఇంతకుముందు చెప్పిన జగిత్యాల పట్టణానికి అత్యధిక నీళ్ళు వచ్చాయి. 9వ వార్డు, 25వ వార్డు మా మధు గారు ఆధ్వర్యంలో మొన్న అందరూ వచ్చి కలిసిర్రు. మరి సార్ మీరు ఇక్కడ ఉంటున్నారు, మంచిగా చేయాలని తప్పకుండా ఉంటుంది. ఎట్లయితే ఇవాళ అంతర్గామ నా తాతలు తండ్రులు పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, ఇవాళ ఒక్క రోడ్డు కూడా లేకుండా మొత్తం సీసీ రోడ్ చేసేస్తాం. అట్లనే ఎస్సీ కాలనీలో మొత్తం కంప్లీట్ చేస్తాం. ఎందుకుండదు? మొదటి నుంచి కరువు ఉండే, ఆ కరువు ఉండి సాధలేక నా తోట తిరుపతిలకు లక్ష్మణకు అమ్మేసిన, ఆ చెట్లను పోషించలేక. ఇవాళ అదే చెరువు నా భూమి పోయిందని ఇడిచిపెట్టలేదు, చుట్టూ 50 ఎకరాలు పోయినా కానీ ఆ చెరువు కలకలలాడేలాగా గెలిచిన తర్వాత చెరువు నింపే కార్యక్రమాన్ని చేసి ఈ 10 ఏళ్ళకెళ్ళి కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, వరదకాలం వచ్చి తుమ్మెట్టి నింపినాం. సో ఈ ప్రాంతం మీద కూడా నాకు ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. కానీ మనందరం కూడా సహకరించాలి. మీడియా ద్వారా మళ్ళీ ప్రజలు కోరుతున్నా, ఈ తడి చెత్త పొడి చెత్త అనేది చాలా దుష్ప్రయోజనాలు దారితీస్తుంది. అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ పోతాం, ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఒక సమాజంలో ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గెలిపించిన నేను ఇవాళ అత్యధిక ఇండ్లు తెచ్చినాం, మీరు గెలిపించిన నేను అత్యధిక ఇంద్రం ఇండ్లు తీసుకొస్తున్నా, మీరు గెలిపించిన నేను వివిధ గ్రామాలలో చెరువులు నింపే కార్యక్రమంలో దాదాపు 100% పూర్తి చేసుకున్నా. భూపత్పూర్ కావచ్చు, 90 రూపాయల తూము పెడితే బోర్రపల్లి దానిక పోయేటట్టు చేసి ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కట్టాం. ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ మిషన్ భగీరథలో అత్యధిక నిధులు తీసుకొచ్చినాం. ట్యాంక్ కట్టడానికి స్థలం లేదు అంటే ఎస్కేనా డిగ్రీ కళాశాలలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరకు ఆర్డర్ తీసుకొచ్చి ఆ ప్రాంతం మొత్తం నీళ్ళు వచ్చే విధంగా 2,60,00,000తో కడుతున్నాం. 2,60,00,000. ఇప్పుడు ఏదైతే ధర్మ సముద్రంలో ఒక కొత్త ట్యాంక్ కడుతున్నాం 1,50,00,000 దాంతో మన గాంధీనగర్ ఇదంతా కూడా ప్రెషర్ తప్పుతుంది. మీ అందరికీ తెలుసు హౌసింగ్ బోర్డులో ముఖ్యులు ఉన్న కాడ, పెద్ద ఉన్న కాడ నీళ్లు రాకపోవు. కాడ ట్యాంక్ కట్టి ఫిల్టర్ బెడ్ పెట్టి ఒక 6-7 ఏళ్ళు పట్టి ఉంచింది. 6-7 ఏళ్ళు నేను రాజకీయాలకు రాకముందు ఆ జాసరం కేసు కనబడతా ఉండే. 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అప్పుడు, అంటే ఇప్పుడు ఎంత 20 కోట్లు అవుతుంది. అలాంటిది ఎలకబాయి వాడి దగ్గర నేను పోయి అక్కడ యాదవ్ సోదరులు ఒప్పించి మెప్పించి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి పైప్ లైన్ చక్కగా తీసుకొచ్చేసి వేసి ఇవాళ ఆ నీళ్ళు ఇయ్యేపటికే మనందరికీ ఈ మాత్రం నీళ్ళు వస్తున్నాయి తాగడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా జరుగుతుంది. తులసినగర్ కూడా నీళ్ళు లేకుండా సరిగ్గా ఆ నీళ్ళ కనెక్షనే మనం బైపాస్కి ఇచ్చేసి అక్కడ నుండి బయటకు వెళ్తున్నది. కొత్త బస్ స్టాండ్ దగ్గర కొత్త ట్యాంక్ కట్టినాం. ఈ రకంగా ఒకవైపు నీళ్ళ గురించి కావచ్చు ఇవన్నీ కూడా చేసినాం. పట్టణం కూడా దారులు మంచిగా ఉండాలని చలియల రోడ్ పెద్దగా చేసినాం. తిప్పర్రంపేట రోడ్ కూడా బ్రహ్మాండంగా 16 కోట్లతోటి పెద్దగా అవుతున్నది. అన్ని కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలి. మన మెడికల్ కాలేజ్ ఆగిపోయి కలబడుతున్నది మీకు, దానికి కూడా మన నిధులు రిలీజ్ చేయించిన 20 కోట్ల కాంట్రాక్ట్కి వచ్చినాయి. ఫస్ట్ నుంచి పని చాలు చేస్తా అన్నాడు. మల్లకంత దవాఖాన పేదవాళ్లకు జగిత్యాల అనేది మెడికల్ హబ్, గుండెకాయ లాంటిది. జగిత్యాల జిల్లా వాళ్ళు కాదు, పక్కన మంచిర్యాల జిల్లా దాండపల్లి కావచ్చు, ఈ లత గారు అంతేనా వస్తారు, అడకెళ్ళట్టు వస్తారు. ఇటు ఖానాపూర్ జన్నారం కావచ్చు నిర్మల్ జిల్లా, ఇటు రుద్రం కావచ్చు గోవిందరం దాటిందంటే అదే, ఇటు మెట్పల్లి దాటితే గండనోలు దాటితే కొంతవరకు వస్తారు మనకి. ఇటు పూడూరు నలుగురు పక్కలు ఇక్కడే పక్కలు దాటితే గంగాధరకి వెళ్ళి వస్తుంటారు, ఇటు ధర్వానికి వెళ్ళి వస్తుంటారు. పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల బార్డర్కు ప్లస్ మన జిల్లాకు ఒక గుండెకాయ జగిత్యాల. అలాంటి జగిత్యాలలో పెద్ద హాస్పిటల్ ఉండాలని 203 కోట్లతోటి 220 పడకల ఆసుపత్రి అదనంగా మంజూరై అతి త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈనాడు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన వాడకట్టు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నా. చాలా విషయాలు చెప్పినా, చాలా పెద్దలు ఉన్నారు మన వాడకట్టుకున్న పెద్దలు. అయితే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు ఎన్ని రంగాలలో. మనం ఒక సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నేను ఈ మాట అంటే కూడా బజారు పోతే అంతకుముందు పోయేటి ఒకటి రెడీ సెల్ ఫోన్లలో ఏం కొడుతాయో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. అవన్నీ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం, వింటున్నాం. ఎట్లయితే కొన్ని బాధలు రాజకీయాలకు వచ్చినప్పుడు ఉంటాయి, కొన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఎక్కడ కూడా సగం మంది కంటే ఎక్కువ మెచ్చరు. ఏ ప్రభుత్వం చూసినా ఆ పార్టీకి సగం కంటే కోట్లు రావు. గతంలో కేసీఆర్ గారు 88% ఓట్లు వచ్చినాయి. 88 సీట్లు 119కి వచ్చినాడు కూడా
50% ఓట్లు దాటలే. నాకు మాత్రం మీరు 67% ఓట్లు వేసారు 2018 67% వేసారు. మొన్నటిసారి 50 గడికి ఇది కలిసి సగం మంది మెచ్చినా చాలు. కాబట్టి నా బాధ్యత మాత్రం 100% మందికి పనిచేయాలి. ఇంతకుముందు మీ ముందు ఫోన్ చేసిన మిత్రుడు నాకు చేసిండో చేయలేదో తెలియదు, కానీ మా ఎమ్మెల్యే అని మాత్రం నాకు ఫోన్ చేసిండు. ఇక్కడ ఉన్న వాడకట్లు అందరికందరూ నాకు ఓట్లు వేస్తారు, కానీ చేసే బాధ్యత నాకు ఉంటుంది. నేను తప్పకుండా నిరంతరం ప్రజాసేవలో ఉండి పనిచేస్తా. అందరి సహకారం మాత్రం ఉండాలి. ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం, మన పౌరుల భాగస్వామ్యం లేని ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాంతం కూడా బాగుపడదు, అభివృద్ధి చెందదు. మరొక ఇండోర్ మన జగిత్యాలు ఎందుకు కావద్దు అనే ఆలోచన, పరిశుభ్రత పచ్చదనంలో జగిత్యాలు ఎందుకు ఉండొద్దు అనే ఆలోచన, ఒక మోడల్ సిటీ లాంటి మన పంజాబ్ హర్యానాకు రాజధాని అయిన చండీగఢ్ లాగా కొత్తగా ఏర్పడుతున్న ప్రాంతం ఒక ప్రణాళికాబద్ధంగా ఎందుకు ఉండొద్దని చెప్పి ఆలోచన చేయాలి. బాగా ఆలోచన అవసరం లేదు, అంత దూరం. ఆనాడు మా రాయసం గౌడ్ గారు మా అంతర్గం వాస్తవ్యులు ఒక హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇండ్ల మంత్రి ఉండేవారు. హౌసింగ్ బోర్డు ఉన్ననాడు ఒకసారి చూడండి రోడ్లు ఎంత మంచిగా పెట్టిండ్రు. ఒక్కసారి పోయి టీఆర్ నగర్ చూడండి, పేదవాళ్ళ కోసం కట్టిన రోడ్లు ఎంత మంచిగా ఉన్నాయో. అంతకంటే ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత మా చిన్నతాత ఎంపీ ఉన్నప్పుడు గాంధీనగర్ కడితే మీరు ఒక్కసారి చూడండి, రోడ్డు ఈడికెళ్ళి చూస్తే ఆడికెళ్ళి ఆ కాలంలో 30 ఫీట్ల రోడ్లు 40 ఫీట్ల రోడ్లు మనకు కనబడతాయి. మరి ఇవాళ మనం ఎందుకు చేయొద్దు? కాగితం మీద ఉన్న వాటి నిబంధనలు మనం ఉల్లంఘించుకుంటున్నాం. దీంట్లో అందరం కూడా ఒక మార్పు అనేది రావాలి. పాత వాటి గురించి అస్సలే మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే పాత మాట్లాడుకుంటూ పోతే భూకంపం అవుతుంది, జైత్యాలతో కూలగొట్టవలసి వస్తుంది.